హాయ్ ఎవ్రీవన్. మీరు పైథాన్ నేర్చుకున్నారా? ఫాస్ట్ ఏపీఐ గురించి విన్నారా? ర్యాగ్, లాంగ్చైన్, లాంగ్రాఫ్, ఎంసిపి, ఏజెంటిక్ ఏఐ ఇవన్నీ విన్నప్పుడు అసలు వీటిని ఏ ఆర్డర్లో నేర్చుకోవాలి? పైథాన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫాస్ట్ ఏపీఐ నేర్చుకుంటే సరిపోతుందా? ర్యాగ్ అంటే ఏంటి? లాంగ్చైన్ ఎందుకు? లాంగ్రాఫ్ ఎందుకు? ఏజెంటిక్ ఏఐ అప్లికేషన్స్ని ప్రాక్టికల్గా ఎలా బిల్డ్ చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ మీకు కూడా ఉంటే యు ఆర్ అట్ ది రైట్ ప్లేస్. వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం ఒక సిరీస్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఈ సిరీస్లో మనం జీరో నుంచి స్టార్ట్ చేసి ప్రొడక్షన్ లెవెల్ ఏ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడం వరకు జర్నీ చేస్తాం. జస్ట్ థియరీతో మాత్రమే స్టాప్ చేయం. ప్రాక్టికల్గా కోడ్ చేస్తాం, కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటాం, కోడ్ రాస్తాం, మిస్టేక్స్ చేస్తాం, డీబగ్ చేస్తాం అండ్ ఫైనలీ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తాం. ఇది నేను 3 ఫేజెస్లో డివైడ్ చేశాను. ఫస్ట్ ఫేజ్ ఇస్ లెర్నింగ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెకండ్ ఫేజ్ ఇస్ లెర్నింగ్ వన్ ఫ్రేమ్వర్క్, ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటాం. థర్డ్ ఫేజ్ ఇస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అండ్ మనం చాలా వెయిట్ చేసే ఫేజ్, ఏజెంటిక్ ఏఐ ఫేజ్. ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కంప్లీట్గా నేర్చుకుంటాం. కంప్లీట్గా అంటే అన్ని పైథాన్లో ఉన్న అన్ని ఏం తెలుసుకోం. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే యూజ్ అవుతాయో అన్నీ తెలుసుకుంటాం. ఫండమెంటల్స్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ మరియు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడింగ్ అండ్ ఇంటర్నల్స్ కూడా తెలుసుకుంటాం. ఇంటర్నల్ ఫ్లో ఎలా ఉంది, మనం డైవ్ డీప్ కొన్ని కాన్సెప్ట్స్లో డిగ్ చేసి అవి ఎందుకు వాడుతున్నారు, వాటి యొక్క ఇంటెన్షన్ ఏంటి అన్నీ తెలుసుకుంటాం ఫేజ్ వన్లో. ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఫ్యూచర్లో వచ్చే ఫ్రేమ్వర్క్స్ని, ప్యాకేజెస్ని ఈజీగా అర్థం చేసుకొని మనం యూజ్ చేస్తున్నప్పుడు కూడా వాటి వెనకాల ఎలా ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉంటాం. ఓకేనా? సో అందుకోసం ఫౌండేషన్ సెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ కూడా చెప్తాను. నెక్స్ట్ మనం ఎంటర్ అయ్యే ఫేజ్ ఒక బ్యాక్ ఎండ్ టెక్నాలజీ గురించి నేర్చుకుంటాం. అది ఫాస్ట్ ఏపీఐ. ఇక్కడ జస్ట్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఇలాంటి ఏపీఐస్ మాత్రమే బిల్డ్ చేయం. వాటితో పాటు రియల్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ని ఎలా బిల్డ్ చేయాలి తెలుసుకుంటాం. ఏ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతారు ఇండస్ట్రీస్లో, ఏ ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యి అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు ఫాస్ట్ ఏపీఐలో ఎలాంటి ఆర్కిటెక్చర్ ఫాలో అవుతారు, ఆ ఆర్కిటెక్చర్ గురించి డీప్గా తెలుసుకుంటాం. ఇక్కడ రెస్ట్ ఏపీఐ గురించి తెలుసుకుంటాం, రిక్వెస్ట్ని రెస్పాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటాం, ఇన్పుట్ శానిటైజేషన్ గురించి తెలుసుకుంటాం. అంటే యూజర్ దగ్గర నుంచి తీసుకునే ఇన్పుట్ని మనం బ్లైండ్గా నమ్మకూడదు, ఎలాంటి వ్యాలిడేషన్ చేయాలి అని తెలుసుకుంటాం. కార్స్ గురించి తెలుసుకుంటాం, డేటాబేసెస్ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుంటాం. నాట్ ఓన్లీ రిలేషనల్ డేటాబేసెస్, నాట్ ఓన్లీ నాన్ రిలేషనల్ డేటాబేసెస్, వెక్టర్ డేటాబేసెస్ని కూడా ఎలా కనెక్ట్ చేయాలి తెలుసుకుంటాం. ఇంకా ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే, నేను చెప్పే ఫోల్డర్ స్ట్రక్చర్ ప్రతి అప్లికేషన్లు వాడతారు అని కాదు, మెయిన్గా ఎలాంటి ఫోల్డర్ స్ట్రక్చర్ వాడతారు అంటే .env, .gitignore, requirements.txt, toml file అండ్ రౌట్స్, స్కీమాస్, మోడల్స్ ఇలా క్లీన్లీ సపరేటెడ్ ఫోల్డర్ స్ట్రక్చర్, కామన్గా వాడే ఫోల్డర్ స్ట్రక్చర్, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనం
గిట్ అండ్ గిట్ హబ్ గురించి కూడా ప్రాక్టికల్గా ఒక వీడియో, సపరేట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తే కావాలి అని నేను చేస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు అంటే ఇక్కడ వీటి మీద టైం స్పెండ్ చేయకుండా నెక్స్ట్ ఫేజ్లోకి మనం ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ గిట్ అండ్ గిట్ హబ్ గురించి క్లియర్గా చెప్తాము. అండ్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఎలా చేయాలో క్లియర్గా నేర్చుకుంటాం, చెప్తాం. అండ్ దెన్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసే ఫేజ్ లోకి ఎంటర్ అవుతాం. అదే ఏజెంటిక్ ఏఐ. ఇక్కడ నేను ఒక ఫౌండేషన్ వీడియో చెప్తాను. అసలు ఏఐ అంటే ఏంటి, ప్రజెంట్ ఏఐ ఎలా ఉంది, ఒక ఎల్ఎల్ఏ మోడల్ని ఎలా బిల్డ్ చేశారు, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఒక రీసెర్చ్ పేపర్ ఉంది, అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్. రీసెర్చ్ పేపర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎంబెడింగ్ మోడల్స్ అంటే ఏంటి, ఇలా క్లియర్గా మీకు ఏ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఒకటి చెప్పాలి, మనం ఎల్ఎల్ఎంని బిల్డ్ చేయము, ఎల్ఎల్ఎంని యూజ్ చేసి ఏ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తాం. సో మనకి ఫౌండేషనల్ నాలెడ్జ్ అంటే ఎల్ఎల్ఎం బిల్డ్ చేయడానికి వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు, ఎలా బిల్డ్ చేశారు అని తెలుసుకుంటాం. ఎందుకంటే అది చాలా అవసరం మనం తర్వాత ఎల్ఎల్ఎం అప్లికేషన్స్ని బిల్డ్ చేసినప్పుడు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఫౌండేషన్ అన్ని సెపరేట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత ఏజెంటిక్ ఏఐలో ఏమేమి టూల్స్ వాడతారు, ఏమేమి ఫ్రేమ్వర్క్స్ వాడతారు చెప్తాను. సో ఆ ఫౌండేషన్ వీడియో చాలా ఇంపార్టెంట్. సో ఏజెంటిక్ ఏఐలో ఫస్ట్ నేను మీకు చెప్పేది ర్యాగ్ గురించి చెప్తాను, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇక్కడ అందరూ చెప్పినట్టు ఒక పీడిఎఫ్ను, ఒక డాక్యుమెంట్ను తీసుకొని చంక్స్గా డివైడ్ చేసి వాటిని ఎంబెడింగ్ మోడల్ యూజ్ చేసి ఎంబెడ్ వెక్టర్స్లకు కన్వర్ట్ చేసి ఆ వెక్టర్స్ని ఒక వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేసి ఆ సింపుల్ క్రోమాలోనో, పైన్కోన్లోనో, VV8లోనో, క్యూడ్రాంట్లోనో ఏదో ఒక దాంట్లో స్టోర్ చేసి యూజర్ దగ్గర నుంచి క్వెరీ తీసుకొని ఆ క్వెరీ వెక్టర్ని ప్లస్ ఈ వెక్టర్ డీబీలో ఉన్న టాప్ కేర్ రిలవెంట్ క్వెరీస్ని తెచ్చి ఆ రెండింటిని ఎల్ఎల్ఎంకి సప్లై చేసి ఎల్ఎల్ఎం దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ని యూజర్కి పంపించడం. ఇలా కాదు, వీటితో పాటు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఫ్లో ఎలా వర్క్ అవుతుంది, గ్రాఫ్ ర్యాగ్ అంటే ఏంటి తెలుసుకుంటాం. అలాగే ఎవాల్యుయేషన్ గురించి తెలుసుకుంటాం, అబ్జర్వబిలిటీ గురించి తెలుసుకుంటాం, డిప్లాయ్మెంట్ గురించి తెలుసుకుంటాం. ర్యాగ్ని యూజ్ చేసి ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ వన్స్ ర్యాగ్ కంప్లీట్ అయ్యాక తర్వాత లాంగ్ చైన్ గురించి తెలుసుకుంటాం. లాంగ్ చైన్ యూజ్ చేసి కూడా ర్యాగ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ థియరీనే కాదు, ప్రాక్టికల్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి సింపుల్ ప్రాజెక్ట్ యూజ్ చేసి సింగిల్ ఏజెంట్ వర్క్ ఫ్లో బిల్డ్ చేస్తాం, మల్టీ ఏజెంట్ వర్క్ ఫ్లో బిల్డ్ చేస్తాం. తరువాత మనకి లాంగ్ గ్రాఫ్ వస్తుంది. లాంగ్ గ్రాఫ్ అంటే ఏంటి, లాంగ్ చైన్కి లాంగ్ గ్రాఫ్కి తేడా ఏంటి, లాంగ్ గ్రాఫ్ ఎందుకు వచ్చింది, ఇవి నేర్చుకున్నాక ఇందులో గోడ్ రైల్స్, హ్యూమన్ ఇన్ ద లూప్, రొటీన్ ఇలాంటి అడ్వాన్స్ కాన్సెప్ట్ కూడా తెలుసుకుంటాం. ఇక్కడితోనే స్టాప్ చేయం. మనం వన్ ఆఫ్ ది కరెంట్లీ ట్రెండింగ్ టాపిక్ అయిన ఎంసిపి గురించి తెలుసుకుంటాం. ఎల్ఎల్ఎం మోడల్స్కి ఎక్స్టర్నల్ టూల్స్ని ఈజీగా ఇంటిగ్రేట్ చేయడానికి, అంటే ఇంటర్నల్గా నేను డైవ్ డీప్గా ఎంసిపి సర్వర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఉన్న సర్వర్స్ని ఎలా యూజ్ చేసుకుంటాం, మన ఓన్ సర్వర్ని ఎలా బిల్డ్ చేస్తాం, ఎలా డిప్లాయ్ చేస్తాం మనం ఓన్గా క్రియేట్ చేసిన సర్వర్ని, క్లయింట్ అంటే ఏంటి, సర్వర్లో ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షన్స్ అంటే ఏంటి, అసలు ఎంసిపి ఎందుకు వచ్చింది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుంటాం. ఎంసిపి గురించి డైవ్ డీప్ ఈ సిరీస్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ మనం ఇంతవరకు ఎలా బిల్డ్ చేయాలి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేసాం, అంతటితో ఆపేయం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫేజ్, బిల్డ్ చేయడం ఎంత ఇంపార్టెంటో వాటి యొక్క ఎవాల్యుయేషన్, మెట్రిక్స్, అబ్జర్వబిలిటీ,
ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇందుకోసం ల్యాంగ్ స్మిత్ని మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాం. ల్యాంగ్ స్మిత్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. తరువాత నేను మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ మొత్తంని ఒక డిప్లాయ్ ఎలా చేయాలి, రెండర్లో ఎలా డిప్లాయ్ చేయాలి అని తెలుసుకుంటాం. అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనం లాగింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి పైథాన్ ఫండమెంటల్స్లో తెలుసుకుందాం. అక్కడ తెలుసుకున్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని లాగ్స్ని ఎలా చూడాలి వన్స్ లైవ్ అయిన అప్లికేషన్లో అనేది కూడా తెలుసుకుంటాం. ఇక్కడ థియరిటికల్ నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ సిరీస్లో మనం ఇవి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఒక్కసారి మనం 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అది నేను 500 సబ్స్క్రైబర్స్ అయ్యాక రివీల్ చేస్తాను. సో మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా ఏజెంటిక్ ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఏజెంటిక్ ఏఐలో మాస్టర్ అవ్వాలనుకుంటున్నారా? సో మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే, సబ్స్క్రిప్షన్ అలాంటివి ఏం ఉండవు. ఈ కోర్స్ మొత్తం తెలుగులోనే ఉంటుంది. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం బిల్డ్ చేసే అప్లికేషన్స్ అన్నిటికీ యూజ్ చేసే మోడల్స్, ఎంబెడింగ్ మోడల్స్ కానీ ఎల్ఎల్ఎం మోడల్స్ కానీ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో లెట్స్ మీట్ ఆన్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్. బాయ్. చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.